అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు, స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి 2025 సంవత్సరం దాదాపుగా అయిపోయింది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మరి రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సంవత్సరం ఏమైనా మార్పులు చేసుకోవచ్చా అని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి మేషరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? సభాయే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఓం శుభంకర్యే నమః. ముందుగా భక్తి సమాచారం యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2026వ సంవత్సరం ఆంగ్ల సంవత్సర ప్రారంభం రోజు నుంచే ద్వాదశ రాశుల వారికి కూడా శుభాన్ని కలిగించాలి. వారు అనుకున్నటువంటి విజయాలని సాధించుకోగలగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, మీరు అడిగిన విధంగా ఈ యొక్క 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మేషరాశి వారికి అత్యంత విశేషముగా ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయము 5, అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇది మనకి ఉగాది సంవత్సరంగా మనం తీసుకుంటే శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని మనము ఈ సంవత్సరం ఆచరణలోకి తెచ్చుకుంటాము. చాలామంది అనుకుంటున్నారు పరాభవము అంటే అంతా కూడా అపజయాలు, పరాభవం అవుతుంది అని. సరే, చాలా మంచిది. దుందుబి అంటే మనం ఏమన్నా బాగా కొట్టుకున్నామా? అలాగే శ్రీ విజయనామ సంవత్సరము అంటే ఆ సంవత్సరం అన్నీ కూడా విజయాలే జరిగాయా? శ్రీ శుభనామ సంవత్సరము అంటే అంతా కూడా శుభాలే జరిగాయా? ఎక్కడా కూడా అశుభాలు జరగలేదా అని. పరాభవము అంటే గనక పరాజయుడు అనేటువంటి ఒక నామానికి ఈ యొక్క సంవత్సరాన్ని పెట్టారు. ఈ సంవత్సరంలో అన్నీ పరాజయాలే ఉంటాయి, అన్నీ కొట్లాట్లే ఉంటాయి, అన్నీ యుద్ధాలే ఉంటాయి అని మనం అనుకోకూడదు. మనని కొంత భ్రాంతిలోకి దింపేటువంటి కొంతమంది టీం తయారయ్యారు. వాళ్ళందరూ ఈ మధ్యన యూట్యూబ్లో తయారై వాళ్ళు పరాభవం అంటే పరాభవమే, ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది, ఆ రాశి వాళ్ళకి అలా. మనకి జాతకాలు, ఈ యొక్క గోచార ఫలితాలు ఇవన్నీ కూడా కర్మానుసారంగా మనం అనుభవిస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే వీటి యొక్క రిఫ్లెక్షన్ మన మీద ఉంటుంది. కానీ 100కి 100% ఉంటుందని మనం అనుకోకూడదు. ఒక 40 నుంచి 50% వీటి యొక్క ప్రభావం ఉంటుంది. కొంత మన స్వకృత్య ప్రభావం ఉంటుంది వ్యక్తిగతంగా. మరికొంత పూర్వజన్మ సుకృతం నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మనము సనాతన భూమిలో ఉన్నాం. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో కూడా ఈ యొక్క హైందవ ధర్మాన్ని పాటించిన వాళ్ళు కూడా వీటినే ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక తప్పు చేసి ఏదైనా బాధపడితే మనం ఏం మిస్టేక్ చేశామో ఏంటో, మనకి ఇటువంటి కష్టం వచ్చింది అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అంతే తప్ప గ్రహాలు చేశాయి అని మనలాగా తొందరగా ఎఫెక్ట్ అవ్వరు. మనము ఎక్కువగా వీటి మీద ఆధారపడితే మాత్రము ఏ రాశి వారికి కూడా పెద్ద ఫలితాలు ఉంటాయి. కానీ మనము వీటి యొక్క ఆదాయ వ్యవహారాలు, రాజ్యపూజ్యాలు, అవమానాలు వీటన్నిటినీ కూడా మనము అనేక రకాలుగా తీసుకోవాలి. రాజ్యపూజ్యము, ఈ యొక్క వ్యయము, ఆదాయము, లేకపోతే మనకి ఈ యొక్క అవమానము, ఇవన్నీ కూడా. అవమానం అంటే నలుగురిలో తిడతారండి, అదే అవమానం. ఆత్మకి సంబంధించి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం ఎక్కడికో వెళ్తాం, తెలిసిన ఏదో ఒక హాల్కో లేకపోతే ఏదైనా ఫంక్షన్కో, ఎవరో మనకంటే కొంచెం బాగున్న వాళ్ళు, లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలోనో వ్యక్తిగతంగానో వాళ్ళు కనిపిస్తే వాళ్ళు మనని పలకరించకపోయినా
ఒకవేళ వాళ్ళు పలకరిద్దామని దగ్గరకు వచ్చి మొహం తిప్పినా దాన్ని కూడా మనం అవమానంగా తీసుకుంటాం. అంతే కదా, అదేం పెద్ద బాధపడుతుంటాం. మనం దాని గురించి గింజేసుకుంటూ ఉంటాం, లాగేస్తూ ఉంటాం. సో కొన్ని అవమానాలు చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. సో ఈ యొక్క జీవితంలో, మానవ జీవితంలో ఇవి సర్వసాధారణం. ఎప్పుడైతే వీటన్నిటినీ కూడా మనం త్యజించుకుంటూ జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్తామో అప్పుడు యథార్థంగా గ్రహస్థితులు కూడా మనల్ని అనుగ్రహిస్తాయి. ఇక్కడ మేషరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంది అంటే కనుక, ఈ యొక్క అవమానాలు, రాజ్యపూజ్యాల అవమానాలు ఇవన్నీ ఒక రకమైతే, వీరికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అన్నీ లభించినట్టే ఉంటాయి, కానీ ఏదీ దొరకదు. అన్నీ ఇంటి ముందే ఉంటాయి, ప్రతి వస్తువు మనకు కనబడుతూనే ఉంటుంది, ప్రతి దానిని వీళ్ళు తెలుసుకోగలుగుతారు, కానీ వీళ్ళు సంతృప్తికరముగా వాటితో ఉండలేరు. సో ఇక్కడ అటువంటి సందర్భాలే ఈ సంవత్సరం అంతా వీరికి తాసపడుతుంది. అయినప్పటికీ కూడా చాలామందికి అలవాటు అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఏదో ఒక పూజ చేస్తేనో, లేకపోతే ఎక్కడైనా మనం దానం చేస్తేనో, లేకపోతే ఎవరికైనా మనం ధర్మంగా ఉంటేనో మనకి బాగుంటుంది, పుణ్యము పురుషార్థము ఇవన్నీ అనుకుంటారు. ఇక్కడ పుణ్యము కంటే కూడా మనని మనం మార్చుకునే విధానంలో కొంత ఆలోచన చేయాలి. కాబట్టి మేషరాశి వారు తమ యొక్క నిత్య జీవిత విధానంలో కొన్ని మార్పులని చేయాలి. ముఖ్యంగా యోగాభ్యాసం చేయటం, ప్రాణాయామం చేయటం, అలాగే ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొంత ఆలోచనతో, విచక్షణతో చేయటం. ఏదో టపటపా మనకు అలవాటైన పనే అని చెప్పి ఏదో గుడ్డిగా చేసుకుని వెళ్లకుండా కొంత విచక్షణతో గనక వీళ్ళు పనిని చేయగలిగితే ఆ పనులు విజయాన్ని సాధిస్తాయి. అలాగే వాటి మీద మంచి పట్టును కూడా వీళ్ళు సాధించగలుగుతారు. విజయం సాధించడం వేరు, దాని మీద పట్టు రావటం వేరు. విజయం సాధించడం అంటే అయిపోయింది, అక్కడితో ఆ కథ క్లోజ్. అదే దాని మీద మనకు ఒక సరైనటువంటి అభిప్రాయం కలిగి అవగాహన ఉందనుకోండి, మరొకసారి వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నప్పుడు మన వంతుగా మనం సలహా ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి మనము తోడ్పడటం కానీ జరుగుతుంది. కాబట్టి ఒక ధర్మమైనటువంటి మార్గంలోకి వెళుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే నూతన కొనుగోళ్ళు, వ్యాపారాల మీద కానీ, లేకపోతే ఇంట్లోకి కానీ వీళ్ళు చాలా ఖరీదైనటువంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. మిత్రుల యొక్క సహకారంతో మంచి ఆలోచనలని, నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఏప్రిల్ నుంచి జూన్ మాసంలో భూమికి సంబంధించినటువంటి కొన్ని వివాదాల నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. న్యాయ వ్యవస్థమైనటువంటి పోరాటాల యందు కూడా వీళ్ళకి పెద్దగా అపజయాలు లేవు, కానీ చెప్పుకోదగ్గ విజయాలు కూడా లేవు. 50-50గా ఉంటాయి. అది కూడా ఏదో ర్యాండమ్గా వచ్చేటువంటి ఫలితాలే, మిశ్రమ ఫలితాలనే వీళ్ళు పొందగలుగుతారు. అలాగే సందర్భానుసారంగా కొంతమంది పెద్దల్ని కలవటము, వాళ్ళతో యొక్క సత్సంగాన్ని పెట్టుకుంటాం, వాళ్ళతో ఒక సత్సంబంధాన్ని పెట్టుకుని వీళ్ళ వ్యాపారానికి కానీ, వీళ్ళ ఉద్యోగాలకు కానీ వారిని కొంత వాడటము, ఇటువంటి తెలివితేటలు వీళ్ళకి చాలా చక్కగా ఉంటాయి. ఇక ఈ సాంసారికమైనటువంటి జీవన విధానంలో చూస్తే కనుక అన్యోన్య దాంపత్యం మధ్యన ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. ఎక్కువగా వ్యక్తులను ఇన్వాల్వ్ చేసుకుని, ఎక్కువగా ఏదైనా ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకుంటే ఒకసారి వాళ్ళని అడగండి అనేటువంటి పరిస్థితికి వెళితే, అంటే అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇవ్వటం ద్వారా వాళ్ళకి పెద్దపీట వేయటం, వీళ్ళ యొక్క స్థితిగతులు మారిపోతాయి. వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, దానికి వీళ్ళు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. తల్లిదండ్రుల ఆస్తి కూడా వీళ్ళకి ఈ యొక్క సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. కొంత కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా వీళ్ళు పొందగలుగుతారు. ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలను కూడా చూస్తారు. కొంతమంది ఎక్కడైతే కనుక ఈ యొక్క ఎడ్యుకేషన్ సంస్థలు, స్కూళ్ళు, పాఠశాలలు ఇటువంటివి నడిపే వాళ్ళకి, మేషరాశి వారికి కొంచెం ఆదాయం చాలా చక్కగా ఉంటుంది, మంచి గుర్తింపు కూడా లభిస్తుంది.
విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి పిల్లలకి ఇదొక మంచి సంవత్సరం అనే మనం చెప్పుకోవాలి. అనుకోని రీతిలో వీళ్ళకి వీసాలు రావటం కానీ, అక్కడ అడ్మిషన్స్ రావటం కానీ, అక్కడి నుంచి కొంత వీళ్ళకి ఆదరణ కలిగి వీళ్ళు ముందుకి చదువులో కూడా వీళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్తారు. ఇదంతా కూడా మేషరాశి వారికి ఎక్కువగా స్నేహితులతో లాభం ఉన్నదిగా గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులు కొంత వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీలు ముఖ్యంగా ఎవరైతే కనుక బాలికలు ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఈ ప్రేమ వ్యవహారాల యందు దూరంగా ఉండటం ద్వారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఇది ఒక కొంచెం అగమ్య గోచరమైనటువంటి స్థితిని ఈ యొక్క ప్రేమ ఇటువంటివి తేవచ్చును. కాబట్టి ఆడపిల్లలు కొంత జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యంతో తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా ఈ యొక్క జూలై మాసం తర్వాత నుంచి చాలా సత్ఫలితాలు వస్తాయి. తరచూ శివక్షేత్రాలను ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. భక్తి భావన కూడా వీరికి అపారంగా పెరుగుతుంది ఈ సంవత్సరం. గురుగారు, మొత్తం మీద ఈ మేషరాశి వారి 2026లో ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే? దైవారాధన పరంగా గనక చూస్తే గనక నవగ్రహ స్తోత్రము చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే నవగ్రహ ప్రదక్షిణలు, నవగ్రహ క్షేత్రాలని చూడటము, శివనామస్మరణ చేయటము చాలా మంచిది, ఉత్తమమైనటువంటి స్థితిని తీసుకొస్తుంది. అలాగే ముఖ్యంగా ధనవరులు పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శివధ్యానము చేయటము, సోమవార నియమాలు పాటించటము, ఆరోగ్యాన్ని కూడా వీళ్ళు కొంత కంట్రోల్లో పెట్టుకోవాలి. మొదట్లో చెప్పిన విధంగా యోగాభ్యాసం ఎక్కువగా చేయటము, వైద్యులు చెప్పినటువంటి సలహాలను పాటిస్తూ ఉండటము, అప్రమాదాలు కొన్ని వేళ్లకు ఉండవు కానీ వేళ్ల నుంచి పక్కన వాళ్ళకు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. సో అంటే వీళ్ళు వాహనం నడిపేటప్పుడు ఎదుటికి వ్యక్తికి ప్రమాదం జరగటం కానీ, లేకపోతే తెలియకుండా వీళ్ళు చేసేటువంటి ఒక చిన్న భోజనం వంట వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వటం కానీ, అది సరిగ్గా ఏదైనా కొంత ఆరోగ్యంగా కొన్ని విషయాల యందు వీళ్ళు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. కొంత అవమానాలు కూడా పడాల్సి వస్తుంది. కాబట్టి శివారాధన మంచిది. శివధ్యానము, శివక్షేత్రాలను దర్శించటము, శివ దీక్షలని చేయటము, శివుడికి ఆవు నేతితో దీపారాధనని చేయటము, అలాగే నవగ్రహ స్తోత్రాలని పారాయణ చేయటము, నవగ్రహాలను ధ్యానం చేయటము చాలా ఉత్తమము. ఓవరాల్గా కనుక మనము మేషరాశి వారికి చూసుకుంటే కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ చాలా స్పీడ్గా ఈ సంవత్సరం వీళ్ళు అభివృద్ధి చెందుతారు. గురుగారు, ముఖ్యంగా మరి ఈ 2026 సంవత్సరం అంటే ముఖ్యంగా చూసుకుంటే రైతులకి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం నుంచే రైతులకు స్టార్ట్ అవుతుంది పండుగ. సో ముఖ్యంగా మరి రైతులకి ఏడాదంతా ఎలా ఉంటుందంటారు? రైతులకి యథార్థంగా నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, గోవుకి, రైతుకి, తల్లికి ఈ జాతకాలతో పర్లేదు. అమ్మకి జాతకం ఎలా ఉంటుంది? జగన్మాత, ఆవిడెప్పుడూ బాగుంటుంది. అలాగే గోమాతలకి జాతకం ఎలా ఉందండి అంటే చాలా చక్కగా ఉంటుంది. గోమాత ఎక్కడుంటే అక్కడే. అలాగే రైతు ఎక్కడైతే బాగుంటాడో అక్కడ బాగుంటుంది. రైతుకి చాలా బాగుంటుంది, కానీ ప్రకృతి పరంగా కొన్ని విపత్తులు, ఇప్పుడే మనకి చాలా ఎక్కువగా ఉందంటే రానున్నటువంటి ఫిబ్రవరి మాసం నుంచే చాలా ఎండలు ఉంటాయి. ఈ ఎండల వల్ల కొంత అకాల వర్షాలు, సరైనటువంటి ప్రభుత్వ సహకారం అందకపోవటము అంతే ఉంటుంది. దానిని తట్టుకోగలడు కాబట్టే ఆయన రైతు అయ్యాడు. దేశమంతా పూజించగలిగింది ఆయన్ని. తట్టుకుంటాడు రైతు ఎట్లాంటిదైనా. మనము ఆయనకు సపోర్ట్ చేసినంతకాలం రైతులకి చాలా బాగుంటుంది. పాడి పంటలు అయితే వృద్ధి చెందుతాయి. ధాన్య రాశులు ఈ సంవత్సరం చాలా వృద్ధి చెందుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.